ఆ ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కీర్తనలు 32వ అధ్యాయము 9వ వచనం. ప్రభు మాట్లాడుతున్నాడు. బుద్ధి జ్ఞానము లేని గుర్రములైనను కంచెర గాడిదవలనైనను మీరుండకుడి అని సెలవిస్తున్నాడు. నీవు నడుసు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, భయపడకము అని సెలవిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుంచి రక్షించగల వానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన అతడు అంగీకరింపబడెను. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రమపడుతూ ఆయన చేతులలో పవిత్రమైన చేతులలో మేకులతో కొట్టబడ్డాడు. ఆయన కలువరి రక్తము చేత మనలో ప్రతి ఒక్కరకు ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి శాపము నుండి మనల్ని కడుగుతున్నది. కాబట్టి యేసయ్య పవిత్రమైన ఈ యొక్క మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 8వ వచనము 4వ వచనము 5వ వచనములో ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు. అక్కడ 40 రాత్రులు 40 పగుళ్ళు యేసయ్య ఆహారము తినకుండా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా ఒక దుష్టుడు, ఒక దురాత్మ, ఒక దయ్యము ఆయన దగ్గరకు వచ్చింది. ఇలా మాట్లాడుతుంది, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము అని సెలవిస్తుంది. అయితే ప్రభు అన్నాడు, సాతానా, మనుష్యుడు రొట్టెతో మాత్రము కాదు, ఆహారముతో మాత్రము కాదు, నా నోట నుండి వచ్చు ప్రతి మాట చేత బ్రతుకుతాడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగున్నది, మరి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. మరి జీవ జలముల బుగ్గ యొద్దకు ప్రభు నడిపిస్తున్నాడు. కాబట్టి 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రభు భోజనం చేయకుండా దేవుడు మహిమతో బ్రతికాడు, దేవుని సన్నిధిలో బ్రతికాడు, దేవుని ఆత్మతో బ్రతికాడు, దేవుని శక్తితో బ్రతికాడు, దేవుని యొక్క మాటతో బ్రతికాడు, దేవునిలో నిలబడ్డాడు. అలాగనే దేవుని యొక్క వాక్కులో దైవమయం ఉన్నది, దేవుని యొక్క వాక్కులో శక్తి ఉన్నది, దేవుని వాక్కులో జీవం ఉన్నది, దేవుని వాక్కులో దైవత్వం ఉన్నది, దేవుని వాక్కులో మహిమ ఉన్నది. సమస్తము ఆయన మహత్తు కలిగిన మాట చేత నిర్వహించుచు ఈ ప్రపంచములను సృష్టించాడు. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో అలాగే రాయబడి ఉన్నది, ఆయన విశ్వాసమును బట్టి ఆయన మహత్తు కలిగిన దైవవాక్కు చేత ఆయన ఈ యొక్క భూగోళమును సృష్టించాడు. కాబట్టి ఆయన యొక్క కార్యములు మహా గొప్పవి. కాబట్టి ప్రభు కలువరి శిలువలో ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టినప్పుడు ఆయన తల ఎంతో బాధతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ టైంలో ఆయన ఎవరిని దూషించలేదు, కానీ నిన్ను నన్ను మనందరిని జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తం తీసి మనకివ్వాలని ఆ శిలువ మీద ఓపికతో ఉన్నాడు. ఆయన అలాగూ శ్రమపడి తన రక్తం తీసి మనకిచ్చాడు. ఆ రక్తం ఏం చేస్తుంది? 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి ప్రతి శాపము నుండి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తిని కడుగుతుంది. కాబట్టి ఆయన చేసిన బలియాగము, ఆయన చేసిన త్యాగము, ఆ పవిత్రమైన రక్తము చిందించడం వలన
నీలో ఉన్న ప్రతి రోగమును తొలగిస్తుంది, ప్రతి పాపమును తొలగిస్తుంది, ప్రతి వ్యాధిని తొలగిస్తుంది. 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రభు ఏమీ తినకుండా ఉపవాసంతో ఉన్నాడు. కానీ ఆయన ఉపవాసం ఉన్నాడు, కానీ ఆయనలో జీవవాక్కు ఉన్నది, ఆయనలో జీవ జలములు ఉన్నాయి. అయితే ఆ జీవవాక్కులతో మనం ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల, దేవుల్లో గడపటం వల్ల జీవ జలాలు పొందుకుంటాం, జీవాత్మను పొందుకుంటాం, జీవపు మహిమతో నింపబడతాం. కాబట్టి అందుకనే ప్రతిదినము ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి, దేవుని మహిమతో నింపబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్.